సమ్మర్ వచ్చేసింది. సమ్మర్తో పాటు సమ్మర్ ఉత్సవం మేళా కూడా వచ్చింది. సో ఈ సమ్మర్ ఉత్సవం మేళా నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో అయితే స్టార్ట్ అయింది. సో ఆ టైమింగ్ అండ్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది, ఇంకా టికెట్ ప్రైసెస్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ లాస్ట్ టైంలో మనకు వింటర్ ఉత్సవం మేళాలో ఒక వాటర్ ఫాల్ థీమ్ అయితే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ వాటర్ ఫాల్ థీమ్ మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మర్ ఉత్సవం మేళాలో కూడా ఉందన్నమాట. ఇంకా అలాగే ఏమేమి థీమ్స్ ఉన్నాయి, ఇంకా ఈ సమ్మర్ ఉత్సవం మేళాలో ఏమేమి ఉన్నాయో అన్ని కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మహేష్ ట్రావెల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా సమ్మర్ ఉత్సవం మేళా అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈవినింగ్ అవర్స్ అయితే నేను స్టార్ట్ అయినా, ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ కూడా ఈవినింగే ఉంటుంది. అండ్ ఈవినింగ్ మనం నైట్లో వెళ్తే ఏంటంటే ఈ లైటింగ్తో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫుల్ లైటింగ్ ఉంటుంది అనమాట. అక్కడ అమ్యూజ్మెంట్ రైడ్స్ అవన్నీ ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ సెక్రటేరియట్ ఎన్నిసార్లు చూసినా కూడా చూడబుద్ధి అవుతుంది. నైట్ టైంలో స్పెషల్లీ లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇటు సెక్రటేరియట్ దాటి ఎన్టీఆర్ మార్గ్లో ఇటు ఎన్టీఆర్ గార్డెన్ వెళ్ళే వైపు అయితే ఈవినింగ్ అవర్స్ కదా, గబ్బిలాలు మొత్తం వచ్చేసినాయి. అండ్ వెదర్ కూడా క్లౌడీగా ఉండే, చాలా బ్యూటిఫుల్గా ఉండే వెదర్ కూడా. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఎందుకేమో ఈవినింగ్ టైమ్స్ అయితే మనం ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఇటు ఎన్టీఆర్ మార్గ్ సైడ్ వస్తే ఆ ఫీలే వేరు ఉంటుంది అసలు. ఈ నెక్లెస్ రోడ్లో పోతుంటే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. భారీ సెట్టింగ్ కూడా బాగా కనిపిస్తుంది. ఎంట్రన్స్ సెట్టింగ్ కూడా బాగా వేసారు. ఒక ప్యాలెస్ డిజైన్లో వేయడం జరిగింది ఈ సమ్మర్ ఉత్సవం మేళాకి. గాయ్స్, సమ్మర్ ఉత్సవం మేళా ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక ప్యాలెస్ థీమ్ అయితే ఇక్కడ ఎంట్రెన్స్లో వేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఆన్లైన్ కౌంటర్ సపరేట్ ఉంది, ఆఫ్లైన్ కౌంటర్ సపరేట్ ఉంది. సో బెటర్ టు క్యారీ క్యాష్, ఎందుకంటే క్యాష్ ఉంటే ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇక్కడ మనకు ఆన్లైన్లో ఈ సిగ్నల్స్ రాకుండా సతాయిస్తాయి కూడా. సో బెటర్ టు క్యారీ క్యాష్, ఈజీ కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది ఒక ప్యాలెస్ సెటప్ అయితే వేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ఎంట్రెన్స్ అయితే ఈచ్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను క్యాష్ కౌంటర్లో తీసుకుంటున్నా. క్యాష్ కౌంటర్లో లైన్ లేదు. సో మీరు కూడా వెళ్ళినప్పుడు క్యాష్ క్యారీ చేయండి, ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆన్లైన్లో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కూడా మనకు కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ర్యాంప్ ఎక్కి మనం ముందుకెళ్తే ఎంట్రీ అయితే ఉంటుంది ఈ సమ్మర్ ఉత్సవం మేళాలోకి. అండ్ ఇక్కడ ఇప్పుడు వీక్ డేస్ కాబట్టి క్రౌడ్ అంతా కనిపిస్తలేదు. అదే వీకెండ్స్ అయితే హెవీ రష్ ఉంటారు. అండ్ ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది. సో ఇంకా ముందు అయితే ఇంకా చాలా జనాలు అయితే వస్తారు. సో చూస్తున్నారు కదా, ఈ సమ్మర్ ఉత్సవం మేళాలో మెయిన్ థీమ్ వచ్చేసి ఇక్కడ మనకు 60 feet వాటర్ ఫాల్. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మనకు కాశ్మీర్ సెటప్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుంది. ఫొటోస్, వీడియోస్ అన్ని దిగనికే కూడా. అండ్ ఇక్కడ ఈ వాటర్ ఫాల్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. లాస్ట్ టైం ఈ వాటర్ ఫాల్ మనకు వింటర్ ఉత్సవం మేళాలో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వింటర్ ఉత్సవ మేళాలో రన్న మిస్ అయితే ఇప్పుడు ఈ సమ్మర్ ఉత్సవ మేళాలో ఈ వాటర్ ఫాల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ అండ్ ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కాశ్మీర్ సెటప్ కూడా చూడొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అయితే ఫుల్ ఇంట్రెస్టెడ్గా ఇక్కడ ఇది చూడడానికి వచ్చినారు. అండ్ ఫొటోస్, వీడియోస్ అయితే చాలా దిగుతున్నారు. అందరూ కూడా ఇక్కడ మంచి ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు ఈ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ చూసి. చాలా బాగుంది. ఇక్కడ మనకు ఫొటోస్, వీడియోస్ చేయడానికి కూడా చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్. నెక్స్ట్ ఈ ఐఫిల్ టవర్ థీమ్ కూడా మనం చూడొచ్చు. ఈ సెటప్ చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ మనం పైకి కూడా ఎక్కి ఫొటోస్ కూడా దిగొచ్చు. అండ్ దీని పైకి ఎక్కిన తర్వాత వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐఫిల్ టవర్ పైకి ఎక్కి చూస్తే ఈ సమ్మర్ ఉత్సవ మేళాలో ఫుడ్, షాపింగ్ అండ్ అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఈ ఇయర్ ఈ సమ్మర్ ఉత్సవ మేళాలో మనకు 60 feet ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్తో పాటు మనకు ఐఫిల్ టవర్, అలాగే కాశ్మీర్ సెటప్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ అనేక స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు జ్యువెలరీ కానీ, ఇంకా క్లాతింగ్ కానీ, ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఈ సమ్మర్ ఉత్సవ మేళాలో చాలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్లీ వచ్చేసి లేడీస్ కోసమే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఇక్కడ చూడొచ్చు మనము జ్యువెలరీ కానీ, క్లాతింగ్ కానీ, ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. షాపింగ్ కూడా మంచిగా చేయొచ్చు. అండ్ హోమ్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. హోమ్ యాక్సెసరీస్ కూడా ఇక్కడ మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకు కూడా చాలా ఉన్నాయి అనమాట. టాయ్స్ కానీ అవన్నీ కూడా స్టాల్స్ అయితే ఇక్కడ బాగున్నాయి. వెరైటీ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేసినారు, ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ.
ఫుడ్ స్టాల్ ఇక్కడ కోజికోట్ మలబార్ హల్వా అయితే చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్యూర్ గీతో చేస్తారనమాట, చాలా ఫేమస్ ఇది ఈ కోజికోట్లో ఈ హల్వా వచ్చేసి. ఇంకా ఇవే కాకుండా చాట్ అలాగే చైనీస్ ఇవన్నీ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు ఈ సమ్మర్ ఉత్సవ మేళాలో. నెక్స్ట్ వచ్చేసి అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితే చూద్దాం. ఈ సమ్మర్ ఉత్సవ మేళాలో చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్పెషల్లీ ఈ జైంట్ వీల్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. చూస్తున్నారు కదా లైటింగ్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అసలు కలర్ఫుల్ ఉంది ఇక్కడ. అండ్ మనం చూడవచ్చు ఇక్కడ చిన్నపిల్లల కోసం ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫుల్ ఫన్ అనమాట. పిల్లలను తీసుకొస్తే ఇక్కడ ఎలాగో పిల్లలకైతే హాలిడేస్ కూడా వచ్చేసినాయి కాబట్టి పిల్లలని ఇక్కడ తీసుకొని వస్తే ఫుల్ టైం పాస్ అవుతుంది, ఫుల్ ఎంజాయ్ కూడా చేస్తారు ఇక్కడ పిల్లలు. సమ్మర్ ఉత్సవం ఇలా టైమింగ్ వచ్చేసి డైలీ ఈవినింగ్ 4:30 to 10:30 PM వరకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏప్రిల్లో స్టార్ట్ అయింది, ఏప్రిల్ 17కి జూన్ ఎండ్ వరకు ఉంటుంది. మనం ఈ పైలట్ షిప్ రైడ్ అయితే కిరాక్ ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ మనము నార్మల్గా ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్లో పోయిన దానికంటే ఇది హైలైట్ ఉంటుంది అండ్ చాలా హైట్ కూడా పోతుంది ఇది. సో మస్తు ఉంటుంది ఇది రైడ్ అయితే, ఇది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడ చేయాలి, బాగుంటుంది. నెక్స్ట్ ఈ రైడ్ చూస్తున్నారా, కామికాజీ రైడ్ అంటారు ఇది. ఇది వచ్చేసి మనకు పెండ్యులమ్ అమ్యూజ్మెంట్ రైడ్ అనమాట. ఇది కంప్లీట్గా మనకు 360 డిగ్రీ రొటేట్ అవుతుంది, మొత్తం ఇట్లా కింది నుంచి మీకి దిగుతుంది. చాలా హై థ్రిల్ రైడ్ ఇది అయితే, హై ఇంటెన్సిటీ రైడ్ అనమాట. లాస్ట్ ఇయర్ 2025లో ఈ కామికాజీ రైడ్ నాంపల్లి ఎగ్జిబిషన్లో పైన స్టక్ అయింది. సో ½ an hour వరకు అట్లనే ఇట్లా పైన ఉండే అంట గాలిలా. బాబోయ్ అట్లయిందంటే ఇక మనం ప్రాణాలు అరచేతికి వచ్చినట్టే. సో కొన్ని మిస్టేక్స్ కూడా అవుతుంటాయి, సో మన లక్కీ కాదు. నెక్స్ట్ నాకు ఈ సమ్మర్ ఉత్సవాలలో బాగా నచ్చింది ఏంటంటే ఇది వచ్చేసి మనం చూస్తున్నాం కదా విల్ ఆఫ్ డెత్ మత్కా కువా అంటారు, మోటార్ సైకిల్ స్టంట్స్. ఇది మనం ఓన్లీ నాంపల్లి ఎగ్జిబిషన్లోనే చూస్తాము, కానీ సమ్మర్ ఉత్సవాలలో ఈ స్టంట్ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అండ్ దీని ఎంట్రీ టికెట్ జస్ట్ 50 రూపీసే. సో ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఇది అస్సలు మిస్ కాకండి ఈ యొక్క బైక్ స్టంట్. మనం ఎందుకంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో మనకి ఇది రెగ్యులర్గా ఉంటుంది, బట్ టికెట్ ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 50 రూపీస్ అనమాట పర్ పర్సన్కి. సో ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ యొక్క బైక్ స్టంట్ విల్ ఆఫ్ డెత్ అంటారు మత్కా కువా, చాలా బాగుంటుంది. ఇక్కడ రైడర్స్ చేసే స్టంట్స్ కానీ ఈ బైక్స్తో పాటు ఇక్కడ కార్లు కూడా ఇదైతే తిప్పుతారో చాలా బాగా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ మీరు ఇక్కడ ఈ సమ్మర్ ఉత్సవం ఇలా వస్తే మాత్రం ఇది మాత్రం మిస్ కాకండి, ఎందుకంటే జస్ట్ 50 రూపీసే ఎంట్రీ. ఈ మత్కా కువా వెల్ ఆఫ్ డెత్ స్టంట్ చూడడానికి పోయినప్పుడు ఆ పైనుంచి కనిపించే వ్యూ చూస్తున్నారా, కంప్లీట్గా సమ్మర్ ఉత్సవం ఇలా సెటప్ అయితే మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు జాయింట్ వీల్ అండ్ ఇక్కడ మనకు ఈ రైట్ సైడ్ చూసుకుంటే వాటర్ ఫాల్, మొత్తం ఈ రైడ్స్ అన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. మంచి ఒక బర్డ్స్ వ్యూ యాంగిల్ లాగా ఉంది. సో మీరు ఈ సమ్మర్ ఉత్సవం ఇలా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ మత్కా కువా కూడా మిస్ కాకండి. అండ్ ఇక్కడ ఉన్న అమ్యూజ్మెంట్ రైడ్స్ కానీ ఇక్కడ మెయిన్లీ వచ్చేసి మనకు వాటర్ ఫాల్ సెటప్ అండ్ ఐఫిల్ టవర్ సెటప్ అయితే చాలా బాగున్నాయి ఫొటోస్ వీడియోస్కి. సమ్మర్ కదా పిల్లలు ఇంటికాడనే ఉంటారు, సో వీకెండ్లో అలా రిలాక్స్ కానీ అయితే వచ్చేయండి. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ ఎందుకు, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను. ఆగండి, వీడియో అయిపోయిందని మాత్రము స్కిప్ చేయకండి, ఎగ్జిట్ కాకండి. ఇప్పుడు నేను మీకు బిర్లా మంది వ్యూ చూపిస్తా, హైలైట్ అసలు మొత్తం కంప్లీట్గా లైటింగ్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి.